హలో గాయ్స్, ఈ వీడియోలో డిఫరెంట్గా క్యారెట్ హల్వాని మిల్క్ మెయిడ్ని వేసి ఎలా చేయాలో చూసేద్దాం రండి. అలాగే ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఫస్ట్ దీనికోసం క్యారెట్స్ని తీసుకొని వాటర్లో బాగా క్లీన్ చేసుకొని తొక్క తీసేసి క్యారెట్స్ని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే చాలు. దీనికన్నా ఎక్కువగా ఫ్రై చేస్తే మాడిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మనం ముందుగా తురుముకున్న క్యారెట్ని వేసి క్యారెట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల పక్కన 1/2 లీటర్ పాలను వేడి చేసి పెట్టుకోవాలి. క్యారెట్ పచ్చివాసన పోయాక మనం బాయిల్ చేసుకున్న మిల్క్ని అందులో పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్ని కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసుకొని పాలు దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. పాలు దగ్గరగా అయ్యాక నేను ఇక్కడ 1/2 కప్ షుగర్నే వేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ మిల్క్ మేడ్లో షుగర్ ఉంటుంది కాబట్టి. అలాగే ఉప్పు గడ్డను ఒకటి వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యాక మిల్క్ మేడ్ని ఒక 2-3 స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం అంతా మిక్స్ అయ్యే వరకు. నాకు ఇక్కడ స్వీట్ తక్కువ అనిపించిందండి, అందుకే కొంచెం షుగర్ని యాడ్ చేసుకుంటున్నా. ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అండి. దీన్ని వేడి వేడిగా తిన్నా బాగుంటుంది, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి.